ఎల్జీ మీడియా ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో ఇక్కడ మంచి మంచి పాటలు పాడడానికి, జోర్దార్ పల్లె పాటలు పాడడానికి మనకు ఒక అన్న వచ్చారు. అన్న పేరు ఏంటి అంటే రగన్న. సో మంచి పల్లె పాట పట్టుకొచ్చారన్నమాట. సో అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న మీ పేరు? నా పేరు మోతి రఘు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బోరుగుపేట గ్రామం నుంచి వచ్చినాము. ఓకే అన్న. ఎంత మీ ఫ్యామిలీ మ్యారేజా అన్మ్యారేజా? మ్యారేజ్ అన్న. ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఓకే. మీకు పాటలు ఎప్పటి నుంచి ఇష్టం అన్న? పాటలు మా బాల్యం నుంచెల్లే, అంటే మా కుటుంబీకులు కళాకారులు, మా తాతలు చెక్క బొమ్మలాట ఆడించేవాళ్ళు. ఓకే. ఆ నుంచెల్లే వచ్చినటువంటి జీన్స్ ఇది. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా స్కూల్లో, అటువంటి పాటలు నేర్చుకున్నట్టు జానపద గేయాలు. అక్కడి నుంచి వెళ్ళి క్రమక్రమంగా నాది. ఎంతమంది మీ ఇంట్లో పాటలు పాడగలరు? మా ఇంట్లో అందరూ దాదాపు అందరూ కళాకారులు. ఫ్యామిలీ మొత్తం కళాకారులు అన్నమాట. కళాకుటుంబమే. సో మీరు సింగర్ అని బాగా పాట పాడతారు. మంచి పల్లె పాటలు అందుకోండి అన్న, జానపదాలు పల్లె పాట. నాకు వనితా టీవీలో మంచి పేరు తెచ్చినటువంటి పాట, మూనాపు చింతల కింద మగ్గం వేస శాల తాత ఓ రాస కుమ్మడి మంచి పేరు తెచ్చింది సాంగ్. సో వనిత టీవీలో పేరు తెచ్చిన పాట ఇది. పేరు తెచ్చిన. మీకు పాట పాడాలని థాట్ ఎట్లా వచ్చిందన్న? పాట పాడాలని థాట్ అంటే మా ఊళ్ళు మా తాతలు చెక్క బొమ్మలాట ఆడిస్తుండగా దాంట్లో ఉన్నటువంటి పద్యాలు, చిన్న చిన్న వేషాలు అవి పాడటం ద్వారా స్కూల్లో జానపద గేయాలంటే బాగా వినేది. క్యాసెట్లు అవి ఆ పాటలు విని నేర్చుకొని ఇట్లే పాడుతూ పాడుతూ రాస్తూ. ఓకే. ఎంత చదువుకున్నారు అన్న మీరు? నేను 9వ తరగతి చదువుకున్నాను. అంతే, ఇంకేం పై చదువులేదు? 9 వరకే. మళ్ళా సాగుతుందా ఈ పాటల ప్రయాణంలో మీ జీవితం? మంచిగా సాగుతుంది? ఒడిదుడుకులు అనుకుంటే ఇదే పాటే ప్రపంచంగా, పాటే ప్రాణంగా, పాటే నా జీవనాధారంగా పెట్టుకొని పాటతోటి ప్రయాణిస్తా ఉన్నా ఇప్పటి వరకు. వేరేదేమొద్దు నాకు పాటే ముద్దు, అంతే. వేరేదేమొద్దు నాకు పాటే ముద్దు అంటున్నారు. సో అన్న మీరు ఒక పాట పాడతారని విన్నా నేను. మంచి మంచి రేలా రేలా అటు ధూమ్ధామ్ ప్రోగ్రాంలో చూసింది, మీరు పాడింది నేను చూసాను అన్నమాట. అందులో ఒక మంచి పాట పాడండి. మీరు పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఒక మంచి పాట. పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఇంకొక పాట, మళ్ళొక పాట, అంటే పాట మీదనే పాట అన్నట్టుగా వెన్నెల శ్రీనాథ్ అన్న, డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ అన్న అని అన్న రాసినటువంటి పాట. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అద్దు మర తిరిపల్లె మీద వెన్నెల విరులులో, ఆ వెన్నెల వెలుగురు మోముల్లో పాట మాగదిలేను. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అద్దు మర తిరిపల్లె మీద వెన్నెల విరులులో, ఆ వెన్నెల వెలుగురు మోముల్లో పాట మాగదిలేను. పచ్చని పచ్చని ప్రకృతంలో పరవశించిపోయెను, పాపల పసి పాపల ఉయ్యాలలు ఊపసాగెను. పచ్చని పచ్చని ప్రకృతంలో పరవశించిపోయెను, పాపల పసి పాపల ఉయ్యాలలు ఊపసాగెను. యుద్ధం 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 పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను, ఆ పొద్దు పొడుపు మోముల్లో పాట మాగదిలేను. అరరే అద్దు మర తిరిపల్లెల మీద వెన్నెల విరులులో, ఆ వెన్నెల వెలుగురు మోముల్లో పాట మాగదిలేను. ఇది కూడా బాగా పేరు తెచ్చినటువంటి పాట. మంచిగా పాడిరన్న. గొంతు, పాట మీద మీ కంఠం కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. సో పల్లె పాటలు ఎట్లా పాడాలని అనుకుంటున్నానో, సో అదే పల్లె పాటని ఇక్కడ పరిచయం చేస్తున్నారు మాకు. సో మంచిగా పాడుతున్నారన్న. ఇంకా మీరు మీ ఫ్యామిలీలో మీకు ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు?
పాట పాడడానికి? పాట పాడడానికి కుటుంబం అంతా కళా కుటుంబం కాబట్టి కళాకారులందరూ సపోర్ట్, మా కుటుంబం మొత్తం సపోర్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ చాలామంది కళాకారులు ఒక ఇంట్లో మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఉంటారు, ఫోక్ ఇండస్ట్రీకి ఉంటారు, సాంగ్స్ పాడడానికి మొత్తం ఫ్యామిలీ ఉంటారు. కానీ ఫ్యామిలీలో కూడా కొంతమంది అంటే తక్కువ, అంటే ఏ విధంగా అంటే నేను పాట పాడుతున్నా, నా కొడుకు పాడొద్దు, నా కష్టాలు తను చూడొద్దు అనేసి కొన్ని ఉంటాయి కదా రోజు. సో అట్లా అలానేదేం లేదు. మా అమ్మ పాడింది, మా డాడీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, మంచి పద్యాలు పాడతాడు మా డాడీ. మా తాత నుంచే వచ్చినటువంటిది పాటలు అంటే ప్రాణం మాకు. ఓకే, అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తారు. సో మంచి ఫ్యామిలీకి మీరు పుట్టడం వల్ల పాటమ్మ కూడా మీకు తోడు వచ్చిందన్నమాట. ఆ కళా కుటుంబంలో పుట్టడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నా. ఓకే, మీరు తెలంగాణ ఉద్యమం చేశారా అన్న? అందులో పార్టిసిపేట్ చేశారా? చేశాను. ఎప్పటి నుంచి చేశారు, ఎప్పుడు వదిలేశారు? ఎప్పటి నుంచి వెళ్ళి అంటే తెలంగాణ ఉద్యమం 2004లో స్టార్ట్ అయింది. నేను 2006-07 నుంచి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మా పెద్దలు, మాకంటే సీనియర్ ఉన్నటువంటి కళాకారులతోటి వాళ్ళు పాడుతూ ఉంటే వెనక కోరస్ ఇవ్వడం కానీ, జస్ట్ అట్లా డ్యాన్స్లు వేయడం కానీ వాళ్ళతో పాటుగా చేసేది. మిమ్మల్ని ఎక్కువ పాట పాడతారనేసి పిలుస్తారు కదా ఈవెంట్స్లలో. కొన్నిసార్లు మనకు ఛాయిన్స్ రాకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు. మనం ఒక 1 month 2 month మోస్ట్లీ ఒక 1 year కూర్చుంటాం ఇంట్లో. సో అప్పుడు అలాంటి పరిస్థితిలో మీ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? మిమ్మల్ని ఏ విధంగా సంభాషిస్తారు? కావాలనుకుంటే ఏదైనా పనికి వెళ్తా ఉంటా, లేదు అని అంటే సొంతంగా ఏదైనా నాకు తెలిసినటువంటి బిజినెస్, చిన్న వ్యాపారం, పళ్ళ వ్యాపారం అది పెట్టుకుంటూ ఉంటాను. పంట పొలాలు చేస్తారా? పంట పొలాలు లేదు, మాకు వ్యవసాయం తక్కువ ఉంది చాలా. ఓకే, సో పాట అవకాశం రానప్పుడు ఇంటికాడనే ఏదో ఒక బిజినెస్, చిన్నపాటి పని చూసుకొని చేసుకుంటూ ఉంటారు. లేదు పాటలు ఏవైనా ఈవెంట్స్ అట్లా వచ్చిందంటే దానిపైన కంటిన్యూ చేసుకుంటారు. ఓకే, ఒక మంచి పాట అందుకోండి అన్న. ఇంకా మంచి పాటలు పాడి ఊపాలి. మర్దల బావా మర్దలు చందాల గురించి పాడుకుందాం. నీలి గాజులకు నిలంబూరి సీరలకు నాకు బావు నడకలకు చేరుకోకు మోతలకు సీరలోని దెబ్బలకు కోటీల ఆటలకు నీరు గడ్డె చిత్తులకు నీరుగా చిత్తులకు నీరుగా చిత్తులకు నీరుగా చిత్తులకు ఆగలేక అమ్మ ఆగలేక పోతున్నా చేతులంది నా మరదలమల్లు ఏగలేక పోతున్నా ముద్దులిచ్చిపోయే నా మరదలమల్లు ఆగలేక పోతున్నా చేతులంది నా మరదలమల్లు ఏగలేక పోతున్నా ముద్దులిచ్చిపోయే నా మరదలమల్లు కొండ పండు వెలుగులకు కొండు మల్లెకు నాకు నిలిసింగిడి బొమ్మ నాకు నిలిచోల నిండు నాకు ఉంగరాల కురుడాకు ఆగలేక అమ్మ ఆగలేక పోతున్నా చేతులంది నా మరదలమల్లు ఏగలేక పోతున్నా ముద్దులిచ్చిపోయే నా మరదలమల్లు ఈ కాటుక కళ్ళకు నీ ఎండి పండ్లకు శ్రీకారం పొల్లారి కళకు నీ ఎత్తు కుంకులకు చక్కాలి చెక్కిళ్ళకు నీ ఎదురు తిక్కలకు నీ ఎదురు తిక్కలకు ఆగలేక అమ్మ ఆగలేక పోతున్నా చేతులంది నా మరదలమల్లు ఏగలేక పోతున్నా ముద్దులిచ్చిపోయే నా మరదలమల్లు ఏగలేక పోతున్నా ముద్దులిచ్చిపోయే నా మరదలమల్లు ఏగలేక పోతున్నా ముద్దులిచ్చిపోయే నా మరదలమల్లు. సూపర్ అన్న. సరే, ముద్దు ఇచ్చిపోయిందా ఇంకా పోలేదా అట్టే ఉందా? ఇప్పటికి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంట? ఇదే పాడు అడుగుతా ఉన్నా. ఎందుకని? నేను నల్లగుంటా అందుకనే కొంచెం. అయ్యో, నల్ల దాంట్లో తెల్ల దాంట్లో ఏముందన్న? మనిషికి ప్రాణంలో ఒక మంచి హార్ట్ఫుల్ బ్యూటిఫుల్ మనసు ఉంటే చాలు కదా. అది నా మరదలు కనిపించాలి కదా, అందుకే ఇవ్వట్లేదు. అందుకే ఇగో ఈ ఎల్జీ మీడియా తరపు నుంచి మంచి పాటతో ముందుకు వస్తే తను వెంటనే ఇక్కడ ఎల్జీ మీడియాకి వచ్చి తను కూడా మా బావ పాడిన పాట నేను కూడా పాడనా అనేసి వస్తుందేమో ఉరుక్కుంటా. వస్తే మంచిది, వచ్చి ముందిస్తే ఇంకా సంతోషమే. అయ్యయ్యో, ఇంత తిప్పలయ్యా అన్నకి. సో మరదలు ఇప్పుడు పాట పాడుతుందా అట్టే ఉంటుందా? ఓకే, ఆడుతుంది. సో మీ కూతురు, మీ ఎంతమంది పిల్లలు ఉన్నారన్న మీకు? ఒక బాబు. ఒక బాబు పేరు నివేద్. సరే, మీరు చదువుకోలేరు అంటున్నారు, మీ బాబు పిల్లల్ని చదివిస్తున్నారా లేదా? చిన్న బాబు, బడికి పోయేటోడు కాలే. తర్వాత చదివిస్తారు కదా స్టడీ. ఇప్పుడు చదువులేదు ఎట్లా ఈ జనరేషన్, అంతే కదా. కంపల్సరీ అప్పుడు అంటే మాకు పాటలు ఇష్టం కాబట్టి పాటే ప్రాణంగా పెట్టుకున్నాం కాబట్టి చదువుని పక్కన పెట్టి ఈ పాటతోటి కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి అర్థంత కాదు కదా చదువు. ఇప్పుడు మీకు ఒకవేళ
మంచి మంచి ప్రాజెక్ట్తోని ఈ ఛాన్స్ మీకు ఇస్తున్నాం రఘు, మీరు పాడాలి అని అంటే ఖచ్చితంగా వెళ్తారు కదా? వెళ్తాము. అలా కాసర్ల శ్యామ్ గారు ఒక సాంగ్ ఇవ్వడం జరిగింది 2020లో ఇండియన్ రామాయణంలో ఒక ఉగత పాత్ర, ఆ పాట ఇవ్వడం జరిగింది. దానికి మంచి పారదర్శకం కూడా మంచిగా ఇచ్చారు. సో అలా కొన్ని కాంట్రాక్ట్స్ వస్తే అదృష్టం, అంతే. మన ప్రయత్నం మనం చేస్తూ పోతాం ముందుకు. ఓకే, ఇప్పుడు మీరు ఊర్లో ఉంటారా సిటీలో ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నాం. సో ఊరికి వెళ్తే మీ అంటే వాళ్ళ విలేజెస్ రియాక్షన్స్ ఎట్లా ఉంటుంది? మా రఘు అన్న పాడతాడు అనేసి అంటారా, లేదా ఓకే పాడతాడులే అనేసి అంటారా? మాకు ఇప్పుడు ఎక్కడో మూల కొట్టుకున్నటువంటి ప్రాంతం బూరుగుపేట గ్రామం, ఆ ఊరి పేరు సరిగ్గా ఎవరికి తెలియదు. అవును. ఆ మట్టి పరిమాణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ దాకా వచ్చి ఒక షోలో పార్టిసిపేట్ అయ్యి రన్నర్గా వెళ్ళి రన్నర్గా ఉండి నుంచి ఆ పేరుకు ఊరుకు పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా మా ఊర్లో అందరూ మా యొక్క కుటుంబాన్ని కళా కుటుంబంగానే గుర్తిస్తారు. అవును, చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. విలేజ్కి వెళ్ళేసరికి చాలా మంది అభినందిస్తారు కాబట్టి అభిమానంతో చూస్తారు, అభినందనిస్తారు. బాగుంటది, మీ పాటలు కూడా వింటామని చెప్తా ఉంటారు చాలా మంది. ఓకే, మంచి అన్న, మంచి సంతోషం అనిపిస్తుంది. సంతోషం ఎట్టు వెళ్ళినా సంతోషం బాగుంటది. సో మీరు ప్లాస్టిక్ పైన ఈ సమాజం రాను ప్లాస్టిక్ ఎక్కువైపోతున్నాయి కదా, సో అందులో ఈ సమాజంలో ఎక్కడ ప్లాస్టిక్ వాడలేనిది లేదు. మోస్ట్లీ దానిపైనే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం, డిపెండ్ అయి ఉంది. అప్పుడు ఆ కాలంలో విస్తరాకులు కానీ ఏదైనా చెట్టు ఆకులతోని తయారు చేసుకుని ఆ విస్తరాకుల పైన తింటుండే. ఇప్పుడు కూడా అలాంటి విస్తరాకుల్లో కూడా ప్లాస్టిక్ లో విస్తరాకులు వస్తున్నాయి. సో ఆ విస్తరాకుల పైన కానీ అప్పుడు కాలంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు కాలంలో ఎట్లా ఉన్నాయి, ఒక ప్లాస్టిక్ మీద ఒక మంచి పాట అందుకోండి అన్న. మీరు పాడతారని తెలుసు నాకు. వెనకట ఇస్తరాకు మోదుగాకులు తీసుకొచ్చి ఇస్తరాకులు కుట్టించి ఆరు బయట ఇట్లా బంతి భోజనాలు పెట్టి పంపించేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది, మొత్తం ఎటు చూసినా ప్లాస్టిక్ పేపర్స్, టేబుల్ సిస్టమ్ లేదు, నిల్చొని ఎక్కడ పోయినా ప్లాస్టిక్ పేపర్లు పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ. అంతే, దానివల్ల పొల్యూషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, రోగాలు రావడం. చెప్పింది మంచి గుర్తు చేసినారా, ఖచ్చితంగా వాడుకుందాం. పల్లెటూరులో జరిగే పెళ్లిళ్ళకేమో ఫ్యాషన్ల జబ్బు పట్టిందో, నేడు పేదోని ఇంటిపై మంట పెట్టినట్టు బ్రతుకులే భారమవుతుందో. పల్లెటూరులో జరిగే పెళ్లిళ్ళకేమో ఫ్యాషన్ల జబ్బు పట్టిందో, నేడు పేదోని ఇంటిపై మంట పెట్టినట్టు బ్రతుకులే భారమవుతుందో. ఓదువాకులు మూటలు ఎరగదెచ్చేది ఇస్తాని కట్టలు కుస్తీ వడి కుట్టేది ఆరు బయటల భోజనాలని వడ్డించి ప్లాస్టిక్ పేపర్ వచ్చిందో పల్లెలకు కారణొచ్చే ప్లాస్టిక్ వాసన పల్లెంత వ్యాపించి పాతను లోత చేస్తుందో. పల్లెటూరులో జరిగే పెళ్లిళ్ళకేమో ఫ్యాషన్ల జబ్బు పట్టిందో, మీరు పేదోని ఇంటిపై మంట పెట్టినట్టు బ్రతుకులే భారమవుతుందో. అయ్యగారు చేత వేదాలు వల్లించి పెళ్లి పెద్దానంత దంపతుల దీవించి నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సల్లంగా ఉండమని ఆశీర్వదించేది పెద్ద మనిషి. ఉత్తమ మనిషాయే పల్లెల్లో అయ్యో ఎవరి దండావాణిదాయే, చిన్న పెద్ద తేడా మర్యాదలే మంచి పల్లెంత కలిపి ప్రేమాయే, మన పల్లెంత కలిపి ప్రేమాయే. పల్లెటూరులో జరిగే పెళ్లిళ్ళకేమో ఫ్యాషన్ల జబ్బు పట్టిందో, నేడు పేదోని ఇంటిపై మంట పెట్టినట్టు బ్రతుకులే భారమవుతుందో. నేడు పేదోని ఇంటిపై మంట పెట్టినట్టు బ్రతుకులే భారమవుతుందో. అదే నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది. అప్పుడు మోదువాకులు మూటలకు తీసుకొచ్చి చుట్టాలందరూ వచ్చి వాటిని డొప్పలు మంచి విస్తారాలు కుట్టేసి మిగిలిన ఆకులు అటుకు మీద చేసుకునేది, మళ్ళీ ఏదైనా పండగకు కానీ దానికి కానీ. ఇప్పుడు రెడీమేడ్ అయిపోయింది, మొత్తం రెడీమేడ్ అవుతుంది. మొత్తం కాలుష్యానికి గురి చేస్తున్నారు, ఎటు మంచి స్వచ్ఛ లేకుండా అయిపోతుంది రాను. అందుకే మీకు ఏరి కోరి అడిగిన మాట అన్నది చాలా అద్భుతంగా పాడారు, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు సమాజానికి మొత్తం మీరు. సో ఇప్పుడు అన్న మీకు ఎలాంటి హీరోస్ క్వాలిటీస్ ఇష్టం? అంటే హీరోనా హీరోయిన్లో ఏదైనా క్వాలిటీస్ ఉంటాయి కదా, మీకు ఏ హీరో ఇష్టం? నాకు ఏ హీరో ఇష్టం లేరు, ఏ హీరోని ఇష్టం లేరు. ఎందుకు? అదంతే ఇక. అంటే నేను ఎవరిని ఇష్టపడను, వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేసుకుంటారు, ఎవరి వృత్తిపరంగా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సరిపోతుంది నా అభిప్రాయం. ఓకే, ఇమాజినేషన్ చేసుకుంటే ఏదో ఒక స్టేజ్. నాకు పాటే ప్రాణం కాబట్టి కళాకారుల పరంగా ఇప్పుడు
మన మధ్యలో లేరు పాటల పెద్దన్న పెద్దలన్న అంటే బాగా ఇష్టం. అన్న పాటలు కానీ ఓకే. అందులో అరుణోదయ నాగన్న, అరుణోదయ పాటలు నాగన్న అంటే బాగా ఇష్టం. వాళ్ళ పాటలు బాగా సరే, గద్దరన్న ఒక పాట అందుకోండి అన్న. గద్దరన్న గురించి ఈ అన్నది పెద్ద పాటల ప్రపంచం. అన్నని చూస్తూ అన్న పాటలు పాడి ఇప్పటికీ సెటిల్ అయిన వాళ్ళు, బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కళాపరంగానే. మమ్ముగన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, మమ్ముగన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నీ పాటలై వస్తున్నారమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార. మమ్ముగన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, మమ్ముగన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, మీరు పాడిన పాటలు ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం అన్న. సో మీరు ఒక పాడిరు కదా, మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఒకటి పాడాలనిపించింది. అంటే తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు నేను అప్పుడు చూసేది కదా, వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. నేను కూడా ఒక చిన్న క్లిప్ పాడతాను. థ్యాంక్ యూ. కాళ్ళకు గజ్జలు గట్టి ఆటలాడినం, ఆకలన్నది మరిసి పాట పాడినం. కాళ్ళకు గజ్జలు గట్టి ఆటలాడినం, ఆకలన్నది మరిసి పాట పాడినం. అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. కాళ్ళకు గజ్జలు గట్టి ఆటలాడినం, ఆకలన్నది మరిసి పాట పాడినం. కాళ్ళకు గజ్జలు గట్టి ఆటలాడినం, ఆకలన్నది మరిసి పాట పాడినం. అయినా మీ కంటికి మే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. ఆకలైన జనాలేన తట్టి లేపినం, కాళ్ళల్లో గొంతుకైన పాటల్లో రోదినం. ఆకలైన జనాలన్నీ తట్టి లేపినం, మా గొంతులో నవ్వుగే రాగాలు ఊదినం. కమ్మనైన రాగలల్లి పాటలల్లినం, ప్రజలల్లో గొంతుకైన ధైర్యాన్ని లేపినం. కమ్మనైన రాగలూదే పాటలల్లినం, ప్రజలల్లో గొంతుకలైన బతుకు పుట్టినం. అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. కాలికి గజ్జలు గట్టి ఆటలాడినం, ఆకలన్నదే మరిసి పాట పాడినం. కాళ్ళకి గజ్జలు గట్టి ఆటలాడినం, ఆకలన్నదే మరిసి పాట పాడినం. అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. థ్యాంక్ యూ. మీ అంత నాన్న మీరు పాడేది వేరే లెవెల్ ఇక. అవును. సో అన్న, ఊర్లో వెళ్ళినప్పుడు మీరు మంచి మంచి పాటలు, అంటే పొలాల్లో అట్లా ఎక్కడైనా తిరగడానికి వెళ్తాం కదా సపోజ్గా, అక్కడ మీరు పాట అక్కడనే అల్లుతారా, లేదా మన ఇంట్లో ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశంలో అల్లుతారా? బట్టి నేను మా ఊర్లో ఉన్నప్పుడు ప్రశాంతమైనటువంటి ప్రకృతిలోనే కూర్చొని పాట ఇట్లా రాయడం. ఒక పాట ఎన్ని రోజులు తీసుకుంటారు రాయడానికి? ఒక పాట ఎన్ని రోజులు అని లేదు, ఒక గంట. వావ్, నైస్. అసలు ఎంత తెలివి కదా, ఒక గంటలో పాట రాసే అతను అన్న అంటే ఇతను. అంటే పాట రాస్తున్నప్పుడు ఏదో ఆషమాసి కాదు,
ఎంతో ఆలోచిస్తే ఆచితూచి దానికి ఎక్కడ పెట్టాలి, లయ శృతి అన్నీ చూసుకోవాలి కదా, కరెక్ట్ లిరిక్స్ కూడా ఉండాలి. సో ఒక గంటలో రాశాడంటే చాలా హ్యాండ్సప్ అన్నకి. అన్న మీరు సేకరించిన సాంగ్స్లలో ఒక మంచి సాంగ్ పాడాలని అంటున్నాను. సేకరించినవి అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. మన అమ్మలు నాట్లేసేటప్పుడు వాళ్ళు పాడుకునేటువంటి పాటలు, ఊళ్ళలో సరదాగా పాటలు కానీ అన్ని సేకరణ పాటలే. జానపదం అంటేనే జనపదం, జనం నుంచి వచ్చినటువంటి జానపదం కాబట్టి కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా, మీరు కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా, దూరాము బాగున్నదమ్మా, సేరు దూరాము బాగున్నదమ్మా, నాతో నడిచి కలిసేవారు రారే మాయమ్మ. దూరాము బాగున్నదమ్మా, కలువబోధం వస్తారమ్మా, మీరు కలువబోధం వస్తారమ్మా, అంది కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా, పసిపిల్ల తల్లులోయమ్మ, మీరు పసిపిల్ల తల్లులోయమ్మ, అయ్యో పాలియ పోతుంటే పడిపోతాదమ్మా. పసిపిల్ల తల్లులోయమ్మ, కలువబోధం వస్తారమ్మా, ఆహో కలువబోధం వస్తారమ్మా, అంది కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా, ఆడ దొంగల భయం ఉన్నదమ్మా, మీకు నగలు నట్టలు ఉంటే తీసి రాండమ్మా. దొంగల భయం ఉన్నదమ్మా, కలువబోధం వస్తారమ్మా, ఆహా కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువబోధం వస్తారమ్మా. ఇటువంటి పాటలు ఉంటాయి చేనులలో, వాళ్ళు పాడుకునేటువంటి పాటలు. కరెక్టే అన్న. అది పని చేస్తున్నప్పుడు ఏం ఉంచాం, ఒంటి మీద ఏమున్నా కానీ తీసేసి వస్తాం. అది బంగారమైనా సరే, వెండి అయినా సరే చెప్తా ఉంటాడు ఆసామి పనుల్లో చెప్తా ఉంటాడు, అది కూడా పాట ద్వారానే చెప్తా ఉంటాడు. మంచిగా వివరించారు. చేరు దూరం బాగుండదమ్మా, నాతో నడిచి కలిసేవారు రారే మాయమ్మ అని అనుకుంటా పిలుస్తా ఉంటాడు పనులు అట్లా. బాగుంది అన్న, మంచిగా ఉంది. సో అన్న ఇంకో సాంగ్ పాడండి. ఇంకో సాంగ్ ఇప్పుడు ఉన్నటువంటి సమాజం మనుషుల గురించి, ఒక గోదావరి అవును, ఒక మనిషి మంచోడా చెడోడా ఎట్లా తెలుసుకోవాలి అంటే పాటలో అన్న పాడతాడు, చూడండి ఒకసారి. మనిషికి గోదావరికి ముడిపడి ఉన్నటువంటి పాట మా తోటి కళాకారుడు ఆర్కే గారు రాసినటువంటి పాట, నర్సంపేట పద్ధతి. వెన్నెల్లో గోదావరమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసార వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. వెన్నెల్లో గోదావరమ్మ ఏ దారి నెల్లేవమ్మ, వెన్నెల్లో గోదావరమ్మ ఏ దారి నెల్లేవమ్మ, మనిషి కథనే చెబుతా మనసార వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. మానవ జీవితము ఎంతో విచిత్రము, పైనున్న దైవము ఆడుతున్న నాటకం.
సూపర్. సో చూసారు కదా, చెప్పే ముందే ఒక మనిషి ఎట్లా ఉంటారో అనేది నేను చెప్పాను. సో ఇక్కడ అన్న పాడిన పాట మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఒక మనిషి ఎన్నో రంగులు మారుస్తూ ఉంటాడు. ఎక్కడంటే అక్కడ ఒక సిచ్యువేషన్స్ వస్తే తను చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పాట పురాణంది కదా, ఎప్పటి నుంచో అల్లికలతో అల్లుకొని పాడిన పాట ఇది స్వచ్ఛమైన పాట. ఈ పాటను చూసైనా కొంతమంది మూర్ఖులు ఉంటారు. సో అలాంటి వాళ్ళు మంచిని స్వీకరించాలి, చెడుని వదిలేయాలని కోరుకుంటున్నాను. సో అన్నగారు ఒక మంచి ఊపున్న సాంగ్ వేసుకోండి అన్న. ఊపున్న సాంగ్ అంటే నువ్వు సింగర్ అని కూడా విన్నా, నాకు తెలుసు బాగా. ఓకే, నువ్వు పాడేటట్టుగా నేను ఒక పాట తీసుకొని వచ్చిన, అది నువ్వే మొదలు పెట్టాలి, నేను కూడా పాడాలి. అయ్యయ్యో, అంతేనా? ఓకే, నేను పాడితే జనాలు ఏమనుకుంటారో చూద్దాం. మా యాంకర్ ఎల్జీ యాంకర్ సావిత్రి గారు ఖచ్చితంగా పాడాలని పట్టుకొని వచ్చిన పాటని. ఓకే ఓకే, సరే చూడండి ఫ్రెండ్స్, నేను పాడుతున్నా అన్నతో పాటు. రాళ్ళకి లేసు పెట్టేటి దాననురా, రాళ్ళకి లేసు పెట్టేటి దాననురా, రాళ్ళకి లేసు పెట్టేటి దాననురా, రాళ్ళకి లేసు పెట్టేటి దానురురా, రాతి ఉంగరాల రాతి రాసిన హడో మాయలోడా మందులోడా మందులోడా ఊరి మాయలోడా మామరారా గోగు సిన్నవాడా మందులోడా ఊరి మాయలోడా మామరారా గోగు సిన్నవాడా. మాట మాటకు మందులోడా అంటే మూతిలో కూతా, మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా, మాట మాటకు మందులోడంటావా, మందులోడున్న సంగతి ముందే అవమ్మో సావిత్రమ్మ 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 నాకు తెలుసమ్మో నీయే శారమ్మ, సావిత్రమ్మ నా యుద్ధమ్మ నాకు తెలుసమ్మో నీయే శారమ్మ. తగలనకే తగలనకే తగిట 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 లా 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 లా. మిద్దెలోడాలో మేడ మిద్దెలో పెరిగేటి దాననురా, మేడ మిద్దెలో పెరిగేటి దాననురా, మేడ మిద్దెలో పెరిగేటి దాననురా, ఊరి గుడిసెలోన రాత రాసినవురో మందులోడో మందులోడా ఊరి మాయలోడా మావరారా నాగు సిన్నవాడా మందులోడా ఊరి మాయలోడా మామరారా గోగు సిన్నవాడా. మాట మాట మాట్లాడంటే మళ్ళా మళ్ళా గుర్తుని మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా, మాట మాటకు మందులోడంటావా, మందులోడున్న సంగతి ముందరే అవమ్మో సావిత్రమ్మ 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 నా యుద్ధమ్మ నాకు తెలుసమ్మ నీయే శారమ్మ, సావిత్రమ్మ నా యుద్ధమ్మ నాకు తెలుసమ్మ నీయే శారమ్మ. లా 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 లా. సన్న బియ్యంబు సన్న బియ్యంబు సన్న బియ్యంబు తినేటి దాననురా, సన్న బియ్యంబు తినేటి దాననురా, గడక అంబలి రాత రాసినవురో మందులోడో 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 ఊరి మాయలోడా మామరారా ఊగు సిన్నవాడా మందులోడో ఊరి మాయలోడా మావరారా గోగు సిన్నవాడా. మాటకు మందులోడ మందులోడ అంటే మల్ల మల్ల మర్రేసి గుద్దుతాయా అనుకుంటారు. మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా, మాట మాటకు మందులోడంటావా, మందులోడున్న సంగతి ముందరే అవమ్మో సావిత్రమ్మ 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 నా యుద్ధమ్మ నాకు తెలుసమ్మో నీయే శారమ్మ, సావిత్రమ్మ నా యుద్ధమ్మ నాకు తెలుసమ్మో నీయే శారమ్మ. తగిదిన తన తగిదిన తన తగిదిన తన తా లా లా
మస్తు వచ్చిందన్న ఇద్దరు పాడితే. బాగా పాడినావు. మీరు సూపర్ పాడినావు. మందులాడ అంటే మొదల బ్రహ్మాండంగా ఏసి కొడతా అంటే నాకు భయం వేస్తుంది అమ్మ. నిజంగా కొడతాడే, కొడతావా? నిజంగా కొట్టేటట్టు ఉన్నాడు అనుకున్నా. ఆ, సో అన్న ఇది సంగతి మంచిగా అనిపించింది. జోస్ సాంగ్ మంచి సాంగ్. ఇంకా పల్లె సాంగ్ అయినా జానపదాల నుంచి ఒక మంచి సాంగ్ అందుకోవాలని కొనుక్కున్నాను. జానపదాల నుంచి వెళ్ళి ఇంకా మనం పాడుకున్నాను అంటే జానపదాలు అనేక రకాలుగా ఉంటాయి, అవును. అనేకమైనటువంటి పాటలు ఉంటాయి. నా ఇంటిలో నా ముద్దుల రవణమ్మ, నా ఇంటిలో నా ముద్దుల రమణమ్మ, సిలకల మోకం సిన నాయిరే రమణమ్మ, కాసిన పోత వ్యక్తిన వాదిరే నాయుడు రాయుడులో నా ఇంటి ముందు నాయుడోరు రమణమ్మ, నీదురో నా రమణమ్మ, నాయుడురో నా ముద్దుల రమణమ్మ, చిన్న వాయరో రమణమ్మ, సిలకల మోతం చిన్న వాయరో రమణమ్మ, ఇంటి ముందు కందిగట్టు గమలమ్మ, తండ్రి గట్టు ఎంతరో రాదమ్మ, కంది కోట నేను వస్తనే రమణమ్మ, నాయుడోరో నా గుండి రమణమ్మ, నాయుడోరో నా ముద్దుల రమణమ్మ, సిలకల మోకం చిన్న గాయరే రమణమ్మ, కుక్కల మోకం చిన్న గజరే మగలమ్మ, ఇట్లా మరదల మీద పాడుకునేటువంటి పాటలు. మీ ఇంట్లో ఎవరి ఇష్టం మీకు బాగా?